రేపు ఈ సమయానికల్లా దాదాపుగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు అనేది తేలే అవకాశం ఉంటుంది. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఆసక్తి రేపుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేది మెజార్టీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తూ ఉండగా నిన్న మళ్ళీ అంటే ఓటింగ్ జరిగిన రోజు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి ఓకే, కానీ నిన్న చాలా వరకు కూడా ఆర్టీవీ గ్రౌండ్లోకి వెళ్ళినా లేదా వివిధ వార్తా సంస్థలు వార్తా పత్రికలకు సంబంధించి వచ్చిన కథనాలు చూసినా లేదా కొన్ని వ్యక్తిగతంగా ఆయా సర్వే సంస్థల గ్రౌండ్లోకి వెళ్ళి చూసినా కూడా భిన్నమైనటువంటి సందర్భం కనబడుతోంది. సో స్వింగ్ ఓటర్స్ అంటే కాన్స్టాంట్గా స్టేబుల్గా ఉన్న ఓటర్స్ యొక్క నాడిని పసిగట్టలేకపోతున్నారు ఎవరు కూడా. సో ఈ స్వింగ్ ఓటర్ల పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది? సో నిజంగా ఎగ్జిట్ ప్రీ పోల్ ఫలితాలు వెల్లడించినటువంటి ఆ సర్వే సంస్థల యొక్క ఫలితం రేపు రెప్లికేట్ అవుతుందా, ఏం జరగబోతుందని చూడాల్సిన అవసరం అయితే. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వాళ్ళు స్ట్రాటజీలకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్. సో కేకే సర్వే ప్రీ పోల్ ఇచ్చిన సర్వే ఇది. సో ప్రీ పోల్లో రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. ఆ తర్వాత నాగన్న సర్వే ఇది ఎగ్జిట్ పోల్ ఫలితం ఇచ్చింది. కాంగ్రెస్కి 47, బీఆర్ఎస్ 41 అండ్ బీజేపీ 8. ఇట్లా వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తున్న స్వింగ్ ఓటర్స్, స్టేబుల్ ఓటర్స్ మాత్రం కొంత ఓటింగ్ వరకు వెళ్ళి ఈవీఎం దగ్గర ఏం మాయ చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఎవరు కూడా బయటికి నోరు విప్పడం లేదు. సైలెంట్ ఓటింగ్ ఎవరికి లాభం జరిగిందనేది ఇప్పుడు పెద్ద ఎత్తున అందరికి కలుగుతున్న వాదన. సో 1,60,000 ఓటింగ్ జరిగితే సుమారుగా దాంట్లో 1,00,000 మంది మహిళలే ఉన్నారు. 60,000 మంది మిగిలినటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన పురుషులు, లేకపోతే దాంట్లో న్యూ ఏజ్ ఓటర్స్ ఉన్నారు, మిడిల్ ఏజ్ ఓటర్స్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీళ్ళది ఏం జరిగింది అనేది చాలా ఉత్కంఠ రేపుతా ఉంది. మాట్లాడదాం. మనతో పాటుగా చాణక్య స్ట్రాటజీకి సంబంధించినటువంటి చాణక్య ముఖేష్ గారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఓటా ప్రీ పోల్ సర్వే ఇచ్చారు కంబాలపల్లి కృష్ణ గారు, అండ్ పాలిటిక్స్ నుంచి ప్రశాంత్ గారు ఉన్నారు, ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని అందించారు. ముందుగా ముఖేష్ గారితో ప్రారంభిస్తాను నేను. అందరికీ వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ముఖేష్ గారు, హలో. ప్రీ పోల్ సర్వే వచ్చింది. మీ ప్రీ పోల్ సర్వే గతంలో మీరు అనేక అసెంబ్లీ ఫలితాలకు ఇచ్చారు, పార్లమెంట్కి ఇచ్చారు. సో కొన్ని జరిగాయి. ఎగ్జాక్ట్గా మీరు ఇచ్చిన ఫలితాలు రెప్లికేట్ అయింది. కొన్ని సందర్భాలు అటు ఇటుగా కొంత కావచ్చేమో నెంబరింగ్స్లో. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రీ పోల్ సర్వేకి ఎగ్జిట్ పోల్ సర్వేకి చాలా వ్యత్యాసం ఉంది. మీది ప్రీ పోల్లో బీఆర్ఎస్ పార్టీకి బంపర్ మెజార్టీ అన్నట్టుగా ఇచ్చారు, 5%. సో గెలుస్తుందని ఇచ్చారు. సో ఇప్పుడు రివర్స్ అయిపోయింది, 5% వీళ్ళకి పాజిటివ్ అయిందా, కాంగ్రెస్కి ఎట్లా? వాస్తవానికి చెప్పాలంటే మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత నుంచి మనం మాట్లాడుకుంటే సెంటిమెంట్, సింపతి అనేది వర్కౌట్ అవుద్ది మాగంటి సునీత మీద అనే ఒక అంశంతో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. దాని తర్వాత కాంగ్రెస్ టికెట్ సెలెక్ట్ చేయడంలో కొంచెం జాప్యం జరిగింది మీకు తెలుసుకుని. తర్వాత బీసీ క్యాండిడేట్ కార్డు వాడుకొని, మైనార్టీ కార్డు వాడుకొని నవీన్ యాదవ్ని తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య అభ్యర్థులు సెలెక్ట్ అయిన తర్వాత ప్రీ పోల్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి 10 మందిలో 6 ఆ రోజు బీఆర్ఎస్కి చెప్పడం జరిగింది. యాజ్ ఆన్ డేట్ అది అక్టోబర్ ఎండింగ్, నవంబర్ 2 వరకు, నవంబర్ 2 వరకు బీఆర్ఎస్ వేవ్ అనేది ఒకటి నడిచింది గ్రౌండ్లో. ఎందుకంటే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన మీద, ఇంకొక నెల అయితే 2 సంవత్సరాల పాలన మీద అనేక అంశాలు మనం తీసుకున్నాం. ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 కావచ్చు, హైదరాబాద్లో. బిఫోర్ వి డు అనాలిసిస్ ఒకసారి నేను మాట్లాడతాం మీ అందరితో కూడా. చాణక్య గారు, మీరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం మీద తారుమారే అవకాశం, ఎందుకంటే ఈ వన్ డే మీరు ఇచ్చింది మొన్న 2 days బ్యాక్ ఎలక్షన్ జరిగింది 11th రోజు, ఈరోజు 13. సో నిన్న ఇవాళ మనం ఎక్కడ చూసినా ఏం చూసినా పబ్లిక్ ఎందుకో వాళ్ళు అంత సైలెంట్ ఓటింగ్ అనిపిస్తోంది. వాళ్ళు వేసిన పార్టీకి బయటికి చెప్పారా లేదా, ఆటోమేటిక్గా వాళ్ళు ఒక వేవ్ని ఫామ్ చేసుకున్నారు. అయితే లాస్ట్ 4 days ఇందాక మిత్రుడు అన్నట్టు లాస్ట్ 4 days వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఎలక్షనింగ్లో ఇరు పార్టీలు చేస్తూ ఉంటాయి. కానీ బీఆర్ఎస్ ఓటర్లు బీఆర్ఎస్ క్యాడర్ ఎంత కష్టపడి పనిచేసిందో గ్రౌండ్లో కాంగ్రెస్ క్యాడర్ కూడా అదే విధంగా కష్టపడింది. ఓటర్లను ఐడెంటిఫై చేయడం కానీ, అవుట్ సైడ్ ఓటర్స్ని ఐడెంటిఫై చేయడం కానీ 2 పార్టీలు కష్టపడింది. అయితే లాస్ట్ 3 daysకి వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ రోజు క్యాంపెయినింగ్ తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ గ్రౌండ్లో కనపడలేదు. ఇందా మిత్రుడు అన్నట్టు బీఆర్ఎస్ క్యాడర్ కనపడలేదు. అండ్ ఓటర్ని బిఫోర్ సైలెంట్ పీరియడ్ అంటే ఆల్మోస్ట్ 9th క్యాంపెయినింగ్ క్లోజ్ అయింది. అయితే ఎమ్మెల్యేలు నియోజకవర్గ డివిజన్ స్థాయిలో ఆర్గనైజ్ చేసుకున్నప్పటికీ బూత్ స్థాయిలోకి వచ్చేసరికి క్యాడర్ వర్క్ చేయడం ఫెయిల్ అయింది అక్కడ. బీఆర్ఎస్ లాస్ట్ 2 days కాంగ్రెస్ ఎలక్ట్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే ప్రీ పోల్ సర్వేల్లో బాగా బీఆర్ఎస్ గెలుస్తుంది అని వచ్చినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకోవడం కానీ, లీడర్స్ స్థాయిలో అవేర్నెస్ తీసుకోవడం కానీ, వాళ్ళు బూత్ స్థాయిలో అంటే 4 బూత్లకు ఒక ఎమ్మెల్యే పనిచేయడం కానీ, లాస్ట్ 2 days పోలింగ్ 5 గంటలకు అయిపోద్ది అనేసరికి కూడా
లాస్ట్ పోలింగ్ మినిట్ వరకు కూడా ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ వర్క్ చేయడం మనం గమనించిన టీవీలో మన మీడియాలో కూడా గొడవలేని అక్కడ ఈ ఎఫర్ట్ లాస్ట్ 3 days బీఆర్ఎస్ పెట్టలేదు అంటే ఓటర్ని బూత్ దాకా తీసుకురావడంలో బీఆర్ఎస్ పోలింగ్ బూత్ దాకా తీసుకురావడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది ఇక్కడ కాంగ్రెస్ ఆ విషయంలో సక్సెస్ అయింది అండ్ పవర్ పాలిటిక్స్ ప్లే చేయడంలో ఎప్పుడైనా బై ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తుంటుంది ఈ పవర్ పాలిటిక్స్ ప్లే చేయడంలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ హిట్ అయింది ముఖేష్ గారు మనకు తెలిసిందే 2001లో ఎప్పుడైతే పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి కూడా వాళ్ళకి బై ఎలక్షన్స్ అంటే వాళ్ళకి ఒక వెన్నతో పెట్టిన విజయం సో అటువంటిది వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయ్యారు చివరి నిమిషంలో అంటే డ్రాబ్యాక్ కేసీఆర్ ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా కేసీఆర్ నాయకత్వం లేకపోవడం బేసిక్గా ఓటర్లు మేము ప్రీ పోల్ సర్వే చేసినప్పుడు కూడా ఒక పాయింట్ మేము మెన్షన్ చేసాం మీరు కూడా దాని గురించి కేసీఆర్ని ప్రజలు కోరుకుంటున్నారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కనీసం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ని అడ్రస్ చేయలేదు అనేది జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ క్యాడర్లో ఒక నిరుత్సాహత అనేది లోపించింది కనీసం లాస్ట్ మినిట్ వరకు కూడా ఒక ప్రెస్ మీట్ పెడతారు అని ఒక ఎక్స్పెక్టేషను లేదా లాస్ట్ మినిట్ వరకు వస్తాడని ఒక ఎక్స్పెక్టేషన్ అనేది బీఆర్ఎస్ క్యాడర్లో ఉంది అతను రాకపోవడం అట్ ద సేమ్ టైం పోల్ మేనేజ్మెంట్ విషయంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కొంత బలహీనంగా చేయడం ఈ రెండు కంపేర్ చేసుకొని బీఆర్ఎస్ క్యాడర్ అనేది అక్కడ నిరుత్సాహానికి గురై చేతులు తీసింది ఒకవేళ వాళ్ళ నాయకుడు కేసీఆర్ అయి ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేదా అన్న కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ర్యాలీ తీసుకుంటే 100% అక్కడ ఏంటంటే వేవ్ అనేది ఒకటి టర్న్ అవుతూ ఉంటుంది అయితే జూబ్లీ హిల్స్ ప్రజల సమస్యల మీద ప్రశ్నించడానికి కానీ ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి అడ్రస్ చేయడానికి కానీ ప్రతిపక్ష నాయకుడు అనేవాడు గ్రౌండ్లో లేకపోవడం అనేది పెద్ద ఎఫెక్ట్ బీఆర్ఎస్కి అట్ ద సేమ్ టైం హరీష్ రావు గారు కేటీఆర్ గారు తిరుగుతున్నప్పుడు హరీష్ రావు గారికి మధ్యలో ఒక 10 days బ్రేక్ రావడం వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అక్కడ వన్ సైడ్ ఒకలే యుద్ధం చేసినట్టు అనిపించింది అక్కడ ఇలా జూబ్లీ హిల్స్ క్యాడర్లో ఉన్న నిరుత్సాహతని బీఆర్ఎస్ క్యాడర్లో ఉన్న నిరుత్సాహతని అడ్రస్ చేయడానికి పర్ఫెక్ట్గా బలాలు సరిపోలేదని చెప్పుకోవాలి అక్కడ దీనికి తోడు పోల్ మేనేజ్మెంట్ పూర్తిగా ఫెయిల్ మీరు అనుకున్నట్టు ఇందాక మిత్రుడు అన్నట్టు పోల్ మేనేజ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ ఒకటి కేసీఆర్ అవుట్కమ్ వస్తే బాగుండేది ఎట్ ద సేమ్ టైం జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ అయిన పాయింట్స్ని అడ్రస్ చేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కేటీఆర్ గారు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి అడ్రస్ చేశారు అవన్నీ చూపించారు మాస్ ప్రజలు అట్రాక్ట్ అయ్యారు ఒక బీఆర్ఎస్ వేవ్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు వేవ్ని ఓటర్గా మలచడంలో ఫెయిల్ అయ్యారు లాస్ట్ November 8th వరకు బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు విన్ అనేది ఆల్మోస్ట్ అన్ని పొలిటికల్ సర్వేలు కావచ్చు మన ప్రీ పోల్ సర్వే కావచ్చు అన్ని మీడియా సంస్థలు కావచ్చు ఒక వేవ్ అంటే కనపడింది కానీ November 9th నైట్ నుంచి November 10th 11th పోలింగ్ వరకు ఈ వేవ్ అనేది రివర్స్ అయింది అయితే ఇక్కడ ఈ వేవ్ ఎప్పుడైతే రివర్స్ అయిందో అందరిలో మొదలైన ప్రశ్న ఈ సైలెంట్ ఓటింగ్ ప్రశ్న అడిగినప్పుడు సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది ఆన్సర్స్ చెప్పట్లేదు ఐ హావ్ స్మాల్ క్వశ్చన్ బట్ మనం కంక్లూడ్ చేద్దాం దీన్ని అంటే దీన్ని ప్రొసీడ్ చేద్దాం 10 years ఆఫ్ బీఆర్ఎస్ 10 years ఇక్కడ జూబ్లీ హిల్స్ లో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ డివిజన్ స్థాయి అంటే జేహెచ్ఎంసీ స్థాయిలో యూసఫ్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది బోరబండ బీఆర్ఎస్ గెలుపొందింది అండ్ రహమత్ నగర్ బీఆర్ఎస్ పార్టీ వెంగళరావు నగర్ బీఆర్ఎస్ ఇక షేక్పేట్ ఎర్రగడ్డ ఎంఐఎం పార్టీ గెలుపొందింది మొత్తం 7 division ఉంటే అటు సోమాజిగూడ హాఫ్ డివిజన్ కూడా బీఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పబ్లిక్ తో అటాచ్మెంట్ వేరు కాంగ్రెస్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికలప్పుడు అజారుద్దీన్ రూపంలో ఒకసారి బాగా స్ట్రెంథెన్ చేసి వదిలేసిరు అంత గ్రాస్ రూట్స్ లో పట్టించుకోలేదు అంత క్షేత్రస్థాయిలో బాబా ఫసీద్దీన్ కాంగ్రెస్ రావడం అల్టిమేట్లీ అందరూ తెలిసిందే దాని ఒక నెగిటివ్ గా ఎందుకంటే అక్కడ జరగడము ఇవన్నీ నెగిటివ్ సో రహమత్ నగర్ లో ఆయన కూడా ఆస్పిరెంట్ గా ఉన్నారు సిఎన్ రెడ్డి సో 10 ఏళ్ల పాటుగా వీళ్ళు గ్రాస్ రూట్స్ లో ఆ అటాచ్మెంట్ ని 2 months లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బ్రేక్ చేసిందా అంటే ఇక్కడ 2 months లో కాంగ్రెస్ పార్టీ బ్రేక్ చేయడం అన్నకన్నా బీఆర్ఎస్ స్వయంకృత అపరాధం అనుకోవాలి ఇక్కడ ప్రజల్లో యాంటీ ఇన్కంబెంట్ అనేది మనం ప్రీ పోల్ లో ఇచ్చినప్పుడు క్లియర్ గా చెప్పాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ రంగారెడ్డిని కాంగ్రెస్ పార్టీ వదిలేసింది ఎందుకంటే గతంలో తెలంగాణలో కంపేర్ చేస్తే 40% ఓటర్లు నివసించేది ఈ రంగారెడ్డి హైదరాబాద్లోనే తెలంగాణ మొత్తంలో అయితే గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఈ 2 జిల్లాలకే 6 మంత్రులను 7 మంత్రులను పెట్టి చరిత్ర చూసినాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఈ 2 జిల్లాల్లో ఒక మంత్రి లేడు మీరు అబ్జర్వ్ చేస్తే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్కి బలమైన క్యాడర్ కూడా లేదు లేనప్పటికీ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలవాల్సిన పరిస్థితిని బీఆర్ఎస్ స్వయంకృత అపరాధం లాస్ట్ 3 days చేతులు ఎత్తేయడమే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఓటర్లు మనం కంటిన్యూ చేద్దాం ఒక్కసారి మనం ప్రశాంత్ గారు సో మీరు ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఇచ్చారు కానీ 2 days నుంచి సైలెంట్